వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఆపరేటింగ్ సిస్టమ్ వీడియోస్లో స్వాపింగ్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ స్వాపింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి. సో ఆ ప్రాసెస్ సంబంధించిన డేటా మనం ఇక్కడ ఉండాలి, మెయిన్ మెమరీలో ఉండాలి. సో ద ప్రాసెస్ విచ్ ఎగ్జిక్యూటింగ్ మస్ట్ బీ ఇన్ ద మెయిన్ మెమరీ. సో ఏదైతే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుందో అది మెయిన్ మెమరీలో ఉండాలి. సో ఇప్పుడు స్వాపింగ్ టెక్నిక్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, స్వాపింగ్ ఈజ్ ఎ మెథడ్ యూజ్డ్ ఫర్ స్వాపింగ్ ఏ ప్రాసెస్ టెంపరరీ అవుట్ ఆఫ్ ద మెయిన్ మెమరీ టు బ్యాక్ స్టోరేజ్ అండ్ దెన్ బ్రాట్ బ్యాక్ టు ఇంటూ మెయిన్ మెమరీ ఫర్ కంటిన్యూడ్ ఎగ్జిక్యూషన్. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మెయిన్ మెమరీ ఉందనుకోండి, ఇది మెయిన్ మెమరీ అనుకోండి. సో ఈ మెయిన్ మెమరీలో P1 అనే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి. సో ఇది బ్యాక్ స్టోరేజ్ అనుకోండి. సో ఇప్పుడు స్వాపింగ్ అంటే ఏంటంటే, స్వాపింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ టెంపరరీ స్వాపింగ్ ద కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ ఫ్రమ్ ద మెయిన్ మెమరీ టు ద బ్యాక్ స్టోరేజ్. సో ఇంకొక మన సిస్టంలో ఉండే స్టోరేజ్లోకి, లైక్ హార్డ్ డిస్క్ అలాంటి స్టోరేజ్లోకి ఏం చేయాలి, సిపియు కరెంట్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రాసెస్ని మెయిన్ మెమరీలో నుంచి స్వాప్ చేసేసి బయటకు తీసుకొచ్చేసి బ్యాక్ స్టోరేజ్లో ప్లేస్ చేసి అగైన్ ఇప్పుడు సిపియు వేరే దానికి ఎలగేట్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ P2కి ఎలగేట్ అయ్యింది అనుకోండి. సో P2 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మెయిన్ మెమరీలోకి ఈ ప్రాసెస్ని తీసుకురొస్తుంది. ఈ మెథడ్నే స్వాపింగ్ అంటారు. అంటే ప్రాసెస్ని మెయిన్ మెమరీలో నుంచి బ్యాక్ స్టోరేజ్లోకి పెట్టి అగైన్ బ్యాక్ స్టోరేజ్లో నుంచి మెయిన్ మెమరీలోకి ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ని, కరెంట్గా ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ని మెయిన్ మెమరీలోంచి బ్యాక్ స్టోరేజ్లో పెట్టి అగైన్ మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ని ఆపారు కదా మధ్యలో. సో దాని ఎగ్జిక్యూషన్ మళ్ళీ కంటిన్యూ అవ్వాలి కదా. అందుకని ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్ స్టోరేజ్లోంచి మళ్ళీ మెయిన్ మెమరీలో పెట్టాలి. సో ఈ మెథడ్నే స్వాపింగ్ అంటారు. సో స్వాప్ అవుట్ ఫ్రమ్ ద మెయిన్ మెమరీ టు ద బ్యాక్ స్టోరేజ్ అండ్ అగైన్ స్వాపింగ్ టు back storage to main memory. This is the method of the swapping. So swapping is a method used for a swapping of a process temporarily out of the main memory to back storage. అదే చెప్పానా, కరెంట్లీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ మెయిన్ మెమరీ నుంచి బ్యాక్ స్టోరేజ్ స్వాప్ చేయడం, అగైన్ బ్యాక్ స్టోరేజ్ నుంచి అగైన్ మళ్ళీ మెయిన్ మెమరీకి స్వాప్ చేయడం, ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ చేయడానికి దీన్నే స్వాపింగ్ అంటారు. సో సమ్ టైమ్స్ స్వాపింగ్ మనం ఇంకా స్వాప్ స్పేస్, స్వాప్ పార్టీషన్, స్వాప్ డిస్క్ అని కూడా అన్నారు. అసలు ఎందుకు ఈ స్వాపింగ్ అనేది జరగాలి? ఇప్పుడు ఏదైనా ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి, సమ్ ప్రాసెస్ P1. సో దాన్ని ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఇక్కడ మెయిన్ మెమరీలోనే ఉంచవచ్చు కదా. ఏంటి రీజన్, ఈ మెయిన్ మెమరీలో నుంచి ఈ ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ మధ్యలో ఆపి వేరే ప్రాసెస్ని తీసుకురావడం అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం CPU షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ చూసాం కదా మనం ప్రీవియస్ యూనిట్లో, లైక్ రౌండ్ రాబిన్, ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథం, ఇవన్నీ చూసాం కదా. సో ఇందులో ఏమవుతుంది, సపోజ్ రౌండ్ రాబిన్ అనుకోండి, ప్రతి ప్రాసెస్కి టైం స్లైస్ ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్ ఆ టైం స్లైస్ వరకే ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాసెస్ యొక్క టైం స్లైస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేయాలి. అంటే కరెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ని స్టాప్ చేసి ఇంకో ప్రాసెస్ని మెయిన్ మెమరీలోకి తీసుకోవాలి. అప్పుడే ఎలాగో మనం స్వాపింగ్ చేయాలి కదా. అది కాకుండా ఇంకొక చూడండి, ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథం. సపోజ్ మన దగ్గర ఇప్పుడు P1, P2, P3 అనే ప్రాసెస్లు ఉన్నాయి అనుకోండి. P1 ఇప్పుడు కరెంట్గా P1 ప్రాసెస్ యొక్క ప్రయారిటీ 1 అనుకోండి, P2 2 అనుకోండి, P3 3 అనుకోండి. సపోజ్ P1 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి మెయిన్ మెమరీలో, ఇప్పుడు P2 వచ్చింది అనుకోండి, P2కి ఏంటి హయ్యర్ ప్రయారిటీ దెన్ P1. అప్పుడు ఏం చేయాలి, P1 ఎగ్జిక్యూషన్ ఆపి P2 ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. సో అప్పుడు ఏం చేయాలి, P1 టెంపరీగా స్వాప్ చేసి మెయిన్ మెమరీలో నుంచి P2ని ప్లేస్ చేయాలి. P2 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక ఈ P1 ఎగ్జిక్యూషన్ టెంపరీగా స్టాప్ చేసాం కదా, అగైన్ P1 తీసుకొచ్చిన దాని ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా ఏ విధంగా సమ్ రీజన్స్ వల్ల సమ్ రీజన్స్ వల్ల మెమరీలో ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి ఇంకా వేరే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ మెమరీలోకి చేయాలంటే ఈ స్వాపింగ్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ స్పేస్. సో ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడు ఏమైంది, ఈ ప్రాసెస్ P1 అనేది స్వాప్ అవుట్ అయిపోయింది, మెయిన్ మెమరీలోంచి స్వాప్ చేసేసారు బయటికి. ఇది బ్యాక్ స్టోరేజ్ అనమాట.
సో తర్వాత ప్రాసెస్ P2ని ఏం చేశారు? స్వాపింగ్ చేశారు. ఓకే. ఇదే స్వాపింగ్ అనమాట. ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్‌ని బయటకి తీసుకొచ్చి బ్యాక్ స్టోరేజ్‌లో పెట్టి మళ్ళీ ఇంకొక ప్రాసెస్‌ని తీసుకొచ్చి మెయిన్ మెమరీలో పెడతాం. అగైన్ ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే బయట బ్యాక్ స్టోరేజ్‌కి పెట్టారో అది తీసుకొచ్చి అగైన్ మళ్ళీ మెయిన్ మెమరీలో ప్లేస్ చేస్తారు. కంటిన్యూయింగ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ద స్వాపింగ్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు చూడండి. The method of bringing process from main memory to the back storage is called swap out. మెమరీ నుంచి బ్యాక్ స్టోరేజ్లో ప్లేస్ చేయడాన్ని స్వాప్ అవుట్ అంటారు. అలాగే ద మెథడ్ ఆఫ్ బ్రింగింగ్ ప్రాసెస్ ఫ్రమ్ బ్యాక్ స్టోరేజ్ టు ద మెయిన్ మెమరీ ఈస్ కాల్డ్ స్వాప్ ఇన్. సో మళ్ళీ బ్యాక్ స్టోరేజ్ నుంచి మెయిన్ మెమరీలోకి తీసుకొచ్చేదాన్ని ఏమో స్వాప్ ఇన్ అంటారు. ఇప్పుడు ప్రయారిటీ షెడ్యూలింగ్‌లో చెప్పాను కదా! హైయర్ ప్రయారిటీ ప్రాసెస్ వస్తే లోయర్ ప్రయారిటీ ప్రాసెస్‌ని ఏం చేయాలి? మెయిన్ మెమరీలోంచి బ్యాక్ స్టోరేజ్‌కి స్వాప్ చేసి ఆ హై ప్రయారిటీ ప్రాసెస్‌ని మెయిన్ మెమరీలోకి స్వాపించాలి. ఈ ప్రాసెస్‌ని ఏమంటారంటే రోల్ అవుట్, రోల్ ఇన్ అంటారు. లైక్ స్వాప్ అవుట్, స్వాప్ ఇన్ లాగా ప్రయారిటీ షెడ్యూలింగ్‌లో యూజ్ చేసుకునే ఈ మెథడ్‌ని రోల్ అవుట్ అండ్ రోల్ ఇన్ అంటారు. ఫర్ ద ఎగ్జాంపుల్, in priority scheduling, if high priority process comes from the execution, the lower priority process is swap out from the main memory and high priority process will be loaded into the main memory. ఇందా చెప్పాను. And when high priority process finishes its execution, then lower priority process is again swap into the main memory. సో ఇదంతా ఇందాక చెప్పిందే నేను. అది ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేస్తుందో అప్పుడు మళ్ళీ లో ప్రియారిటీ ప్రాసెస్ మనం ఏదైతే స్వాప్ అవుట్ చేసామో దాన్ని అగైన్ స్వాపింగ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఎస్పెషల్లీ ఫర్ ద ప్రియారిటీ షెడ్యూలింగ్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ద రోల్ అవుట్ అండ్ రోల్ ఇన్. సో స్వాపింగ్ రిక్వైర్స్ అ బ్యాక్ స్టోరేజ్. ద బ్యాక్ స్టోరేజ్ ఇస్ కామన్లీ ఏ ఫాస్ట్ డిస్క్. సో మనం ఇప్పుడు వరకు చెప్తున్నాం మెయిన్ మెమరీలోంచి బ్యాక్ స్టోరేజ్కి స్వాప్ చేయాలని. సో స్వాప్ చేయాలంటే కంపల్సరీ ఏం చేయాలి? బ్యాక్ స్టోరేజ్ కావాలి. సో ఈ ప్రాసెస్ని తీసుకెళ్ళి ఒక స్టోరేజ్ ప్లేస్లో పెట్టాలి కాబట్టి బ్యాక్ స్టోరేజ్ అనేది కంపల్సరీగా కావాలి. ఇన్ జనరల్ దాట్ బ్యాక్ స్టోరేజ్ ఏం యూజ్ చేస్తారంటే ఫాస్ట్ డిస్క్. సో ఫాస్ట్గా ప్రాసెస్ చేసుకుని డిస్క్ని బ్యాక్ స్టోరేజ్గా యూజ్ చేసుకుంటారు.